శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట, నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున మనందరికీ మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి అనుక్షణం ప్రతి సెకండు ముడిపడినటువంటి పెద్ద బంధం ఇది. రిలేషన్షిప్ కన్నా కూడా పెద్ద బంధం అండి ఇది. ఆ బంధమే ఆరోగ్య బంధం. దీనికి సంబంధించిన సబ్జెక్టు ఈ రోజున మీ ముందు ఉంచబోతున్నాను. డాక్టర్స్ పాలిట కల్పవృక్షం, ఈ వెంటిలేటర్ దేవత. అవునండి, అంశం అది. డాక్టర్స్ పాలిట కల్పవృక్షం, ఈ వెంటిలేటర్ దేవత. సాధారణంగా వైద్యో నారాయణో హరి అని మనకొకటి ఉంది సామెత, నానుడి, ఏదైనా అనుకోవచ్చు. వైద్యో నారాయణో హరి, వైద్యుడు లేకపోతే వైద్య సేవలు నారాయణతో సమానం, హరితో సమానం, లేకపోతే దేవుడితో సమానం. వైద్యుడు చేసేటువంటి సేవలు, పేషెంట్లకు అందించే సేవలు, అవి దేవుడికి ఉపసేవలు చేసినట్టుగా, ఉపచారాలు చేసినట్టుగా భావించాలి. అలాగే ప్రతిష్టాత్మకంగా మనం భావించేటువంటి వృత్తుల్లో రెండు వృత్తులు ముఖ్యమైనవి నాకు తెలిసి. ఒకటి వైద్య వృత్తి, రెండు ఉపాధ్యాయ వృత్తి లేకపోతే అధ్యాపక వృత్తి. మన జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. ఒకళ్ళు విద్యను మనకి ప్రసాదించి ఒక విజ్ఞానవంతుడిగా తీర్చిదిద్ది దేశానికి సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు అయితే, మనం ప్రాణాపాయ స్థితిలో మనం ఉన్నా, మన కుటుంబ సభ్యులున్నా, అలాంటిది ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి వైద్య సేవలు అందించి మళ్ళీ బతికించి తిరిగి పునరుజ్జీవితులను చేసేటువంటి వ్యక్తి మహానుభావుడు, అపర బ్రహ్మ వైద్యుడు. ఈ రెండు వృత్తులు మనం జీవితంలో మర్చిపోలేము. వీళ్ళిద్దరూ మనం విద్య నేర్చుకున్న టీచర్ కానీ, మనకు వైద్య సేవలు అందించిన డాక్టర్ కానీ, మనం ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా, మనకి ఎక్కడైనా సరే తటస్థపడినా ఎదురుపడినా ఇద్దరిని ఆత్మీయంగా పలకరిస్తాం. అవసరమైతే సమయం దొరికితే పాదాభివందనాలు కూడా చేస్తాం. వాళ్ళ రుణాలు తీర్చుకోలేనివి. సో అలాంటి వృత్తులకు సంబంధించి ఆలోచిస్తే ఈ రోజుల్లో రెండు వృత్తుల వారు కమర్షియల్ అయిపోయారు. కంప్లీట్గా 100% కమర్షియల్ అయిపోయారు. మహా అయితే అరకొరగా ఎక్కడో అక్కడ 1% మంది మాత్రమే ప్రజాసేవకు, విద్యార్థిని తీర్చిదిద్దడంలో అంకితమయ్యేటువంటి డాక్టర్ కానీ, ఉపాధ్యాయుడు కానీ కనబడుతూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా కమర్షియలైజ్డ్ అయిపోయారు. ఆ పదవులకు అప్రతిష్ట పాలు కూడా తెస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రపంచంలోనే ఎన్నెన్నో. మరి యూట్యూబ్ స్క్రోలింగ్స్లో కానీ, రోల్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో సీన్స్లో కానీ, ఎక్కడైనా సరే న్యూస్లో కానీ, మరి విద్యార్థినులపై మరి నిజంగా విష సంస్కృతితో అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడంటూ, అలాగే చెడగొడుతున్న ఉపాధ్యాయుడు, మరి అధ్యాపకురాలుగా లేకుండా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వేషధారణ చేసుకుంటున్నటువంటి ఉపాధ్యాయురాలని చెప్పి, అలాగే టీచర్స్ డే రోజున మరి నిజంగానే నార్త్ ఇండియాలోనే కాక్టైల్ పార్టీలు చేసుకున్నటువంటి టీచర్స్ అని, ఇలాంటివి ఎన్నెన్నో వాస్తవంగానే విత్ ఫొటోస్తో సహా, విత్ వార్తలు, విత్ వీడియోస్తో సహా మనం చూసాం. అదే ఇలా అయిపోయింది ఉపాధ్యాయ వృత్తి. అలాగే డాక్టర్స్ గురించి ఇంకా చెప్పక్కర్లే. రోగుల పాలిటి నిజంగా రాక్షసుల్లాగా తయారైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్ళు, డబ్బుని లాగేసుకుంటూ ఎంతోమంది, ఎన్నో చూస్తున్నాం. ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే ఇలాంటి సందర్భంలో వెంటిలేటర్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సాధారణంగా ఈ రోజుల్లో పెద్ద స్కామ్ అంటూ ఏదైనా ఉంటే డయాగ్నోస్టిక్, మరి మెడికల్ చెకప్
బిల్స్, మెడికల్ చెకప్ టెస్ట్లు, మెడికల్ టెస్ట్లు, అద్భుతమైనటువంటి స్కామ్స్ దాంట్లో ఉంటాయి. అవి లోక్సభలో, రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చాయి. సినిమాల్లో కూడా ఇదే సబ్జెక్ట్ తీసుకొని సినిమాలు కూడా విడుదలయ్యాయి, సక్సెస్ కూడా అయ్యాయి, అందరికీ తెలుసు. సాధారణంగానే మనకి క్లినికల్ ల్యాబొరేటరీస్కి, ఏదైనా బ్లడ్ టెస్ట్ ల్యాబొరేటరీస్కి వెళ్తే ఒక చోట ఉన్నటువంటి రిపోర్టు ఇంకొక ల్యాబ్లో దొరకదు, ఇంకో ల్యాబ్లో ఉన్న రిపోర్టు మరొక ల్యాబ్లో దొరకదు. ల్యాబ్కి మనం వ్యత్యాసాలు ఉంటాయి, మీరు గమనించండి. అలాగే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కనుక ప్రైవేట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ తేడాలు ఉంటాయి, టెస్ట్లు తేడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే, ఇలాంటివన్నీ ఎందుకు, మనకి స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్దాం. మన ప్రాణం ముఖ్యం, మనం బతికితే బోల్డ్ కోట్లు సంపాదించుకోవచ్చు, సంపాదించిందల్లా మరి ఖర్చు పెట్టడానికే కదా. మనం ఆరోగ్యవంతంగా ఉంటే ₹1 కోటి విసిరి పారేస్తే మళ్ళీ పుష్కలంగా ఆరోగ్యం చేకూర్చుకొని కోట్లు సంపాదించవచ్చని ఆలోచించేటువంటి గొప్ప గొప్ప కోటీశ్వరులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, ఆఖరికి పేద వర్గాలు కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. గొప్పవాళ్ళు కోట్ల రూపాయలతో, మధ్యతరగతి వాళ్ళు మరి పాలసీస్, హెల్త్ పాలసీస్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ సంబంధించి హెల్త్ కార్డుతో వెళ్తున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్తో. 10 లక్షలు టార్గెట్, 15 లక్షలు ఎంతో పెట్టుకొని హెల్త్ కార్డు తీసుకొని కుటుంబ సభ్యులు మొత్తం. నెక్స్ట్ బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డుతో 5 లక్షలతో ఏదైనా చేయొచ్చని వాళ్ళు వెళ్తున్నారు. సో ప్రతి వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను మరి నిజంగానే ఆశ్రయిస్తున్నారు. నిజంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్విప్మెంటు, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎవరు అడిగారండి? పేషెంట్లు అడిగారా? పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైనా అడిగారా? బంధువులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ? వాళ్ళంతా కూడా ఇదివరకు ఎక్స్రే ఉండేది, ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే అన్నారు. డిజిటల్ ఎక్స్రే పోయింది, ఇప్పుడంతా కూడా ఎంఆర్ఐ స్కాన్ అంటారు. సారీ, ఎంఆర్ఐ స్కాన్ అంటున్నారు. ప్రతిదానికి ఎంఆర్ఐ స్కాన్. చెవుకు సంబంధించి, ముక్కుకు సంబంధించి ఎంఆర్ఐ స్కాన్, హెడ్కి సంబంధించి పార్ట్లు ఇదివరకు బాడీ మొత్తం టోటల్గా ఎంఆర్ఐ స్కాన్ తీసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నారు. స్కాన్కి ₹10,000 తీసుకుంటున్నారు, ఎంఆర్ఐకి 10,000 రూపీస్. మరి అలాగే ప్రతి చిన్నదానికి కూడా పిప్పి చేసేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణంతో తిరిగి రావచ్చు, ప్రాణాలు పోగొట్టుకొని కూడా తిరిగి రావచ్చు. ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక్కడ ప్రతి చిన్నదానికి సమస్యలే. ఓ చిన్న కాలి వేలు నొప్పి పుట్టి, కాలి వేలు వాపొస్తే, కాలు కొంచెం స్వెల్లింగ్ వస్తే దాన్ని తీసుకొని పరిశీలించి కాళ్ళల్లో నీరు చేరిందేమో, కాళ్ళ దగ్గర నుంచి బ్రెయిన్ దాకా వెళ్ళిపోతారు డాక్టర్స్ పరిశీలన. ప్రతి పార్ట్ వాళ్ళు వచ్చేస్తారు, అబ్జర్వేషన్, విజిటింగ్ డాక్టర్స్ లాగా వస్తారు. ఇక వెళ్ళంగానే వెంటనే ఐసీయూకి తరలించటమే, ఐసీయూకి వెళ్ళిపోవటం. ఇక అక్కడి నుంచి పందెం, హార్స్ రేసుల పందెం, డబ్బు తీసుకొచ్చే పందెం. ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. ఏటీఎం, పేటీఎం ఏదైనా కొట్టేమో తెలియదు. రకరకాల కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తారు. ఐసీయూలోకి నువ్వు వెళ్ళవు కదా. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ క్రిటికల్ సేఫ్ యూనిట్, ఇంటెన్సివ్ క్యాష్ యూనిట్, ఇంటెన్సివ్ క్రెడిట్ కార్డు యూనిట్, ఇలా రకరకాల అర్థాలు మనం చూడవచ్చు, చెప్పచ్చు. కొత్తగా తెలియగలవాడు ఐసీయూ అంటే దేవుడు ఐసీయూ పైనుంచి నేను చూస్తున్నాను అని అంటున్నాడు. నువ్వు చేసిన తప్పులు అవన్నీ చేసి నువ్వు ఐసీయూలో చేరావు, ఐసీయూ నిన్ను చూస్తాను అని 2 విధాలుగా. ఐసీయూ నీ అంత చూస్తానని, ఐసీయూ నేను కాపాడటానికి చూస్తాను, 2 విధాలుగా చెప్పుకోవచ్చు వర్షన్స్ దేవుడు అయితే. ఇలాంటి పరిస్థితుల్లో రోగి దగ్గర పీల్చి చేసి ఇక రోగి పరిస్థితి నిజంగానే విషమిస్తుంది. ఒక్కోసారి సక్సెస్ కాదు, ఒకసారి నిజంగానే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు డాక్టర్స్ ఉపయోగించే బ్రహ్మాస్త్రం, కల్పవృక్షం ఏంటంటే వెంటిలేటర్ పెట్టాలండి అంట.
ఎందుకండి? కొన ఊపిరితో ఉంది. ఊపిరి మళ్ళీ అందుకోవాలి. కొంచెం మళ్ళీ హోప్స్ ఉన్నాయి. 100కి 90% లేకపోయినా 10% హోప్స్ ఉన్నాయి కాబట్టి బతికించడానికి ట్రై చేద్దామని మా లాస్ట్ ట్రయల్స్ ఇది. వెంటిలేటర్ పెట్టడం అనేసి చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉండొచ్చు 'ఠాగూర్' సినిమాలో లాగా, లేకపోతే ఇంకా కొర ఊపిరితో అయినా ఉండొచ్చు. ఏదైనా సరే డాక్టర్స్‌కి నిర్ధారణకు వచ్చేస్తారు. ఇక కష్టం. ఎందుకంటే బీపీ పల్స్ రేట్ పడిపోతుంది. హార్ట్ బీట్ పల్స్ రేట్ పడిపోతుంది. బీపీది, హార్టు, తర్వాత బ్లడ్ కౌంట్స్ పడిపోతున్నాయి. ప్లేట్లెట్స్ అవన్నీ కూడా అన్నీ మొత్తం మల్టీ ఆర్గాన్స్‌లో కూడా ఫెయిల్యూర్ ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ ఉంటుంది. మరి ఎలాంటప్పుడు డాక్టర్స్‌కి తెలుసు హోప్ లేదు, ఇంకా వేస్ట్ అన్నట్టు. రెసిస్టెన్స్ పవర్ లేదు అని తెలిసినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. ఆల్రెడీ వెంటిలేటర్ అనగానే బయట కూర్చున్న పేషెంట్ తాలూకా వాళ్ళకి గ్రహిస్తారు, అంత తెలివితేటలు ఉన్నాయి. మనం కూడా పెంచుకున్నాం కదా, డాక్టర్ చెప్పిందే వినం కదా, పెంచుకుంటాం, అడుగుతాం. ఏమండి వెంటిలేటర్ అనగానే ఇంకా హోప్ లేనట్ట? అబ్బాయి భయపడపాకండి, ధైర్యంగా ఉండండి. 10% ఇవన్నీ చూడాలి కదా, ఒకదానికి ఒకటి పరీక్షకి రావాలి కదా. రోగి స్పృహలో లేడు కదా, స్పృహలో నుంచి బయటికి రావడానికే మా ప్రయత్నాలు చేస్తున్నాం. వెంటిలేటర్ పెట్టి అవన్నీ చేసి డోంట్ వరీ, మేము ఉన్నాం కదా చూసుకోవటానికి అని భుజం మీద ఒక చెయ్యేస్తాడు. ఇంకా ఖర్చు చేయరా ఉన్నది ఏదో చూడటానికని. హెల్త్ పాలసీస్ చూస్తారు. వాళ్ళ హెల్త్ పాలసీస్ అన్నీ అయిపోయిందా, 10 lakhs అయిపోయిందా టార్గెట్, ఓకే ఇంకా పంపించేసేద్దాం బాడీని ప్యాక్ చేసి. వాడిది 5 లక్షలది అయిపోయిందా పేదవాడిది, వాళ్ళ బాడీని కూడా ఇట్లా కోటీశ్వరుడిది ఇక అంతే. ఇదంతా కూడా వాళ్ళ హావభావాలు, కదలికలు, పేషెంట్ల ఆందోళన, డబ్బుకు సంబంధించిన వాళ్ళ తపన, తాపత్రయం, ఆలోచనలు ఇవన్నీ ఎప్పటికప్పుడు కాంపౌండర్ కానీ లేకపోతే నర్సు కానీ మెయిన్ డాక్టర్కి చేరవేస్తూ ఉంటారు. ఇలా అనుకుంటున్నారండి, ఇలా అనుకుంటున్నారు, ఇలా అడిగారండి మమ్మల్ని అని. ఇదన్నీ గ్రహించి ఒక నిర్ణయానికి వస్తారు, చిరునవ్వు నవ్వి, ఓకే పంపించేసేద్దాం, అయిపోయింది కదా, మొత్తం గుంజేశాం కదా అని. ఇలాంటి టార్గెట్స్ ఉంటున్నాయండి. నిజంగా ఆలోచిస్తే ఈ వెంటిలేటర్ అనేటువంటిది రోజుకి 15,000, 20,000, 4 రోజులు 5,000 ఉంచేస్తున్నారు, 4 రోజులు 5 రోజులు ఉంచేస్తున్నారు వెంటిలేటర్ మీద. ఆల్రెడీ పోయి ఉంటాడు, ఆల్రెడీ ఏమీ లేదు అని 5వ రోజు చెప్పేస్తారు మొత్తం తీసేసి అయిపోయింది తీసుకెళ్ళండి. కొంతమందిని మనం గమనిస్తుంటాం, పిల్లలు స్టేట్స్లో ఉంటారు. ఏంటండి మరి కొన ఊపిరితో ఉన్నారు, ఇంకెవరైనా చూసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి స్టేట్స్లో మా వాళ్ళు. మరి వచ్చేంత వరకు వెంటిలేటర్ ఉంచుదాం, ప్రాణం ఉన్నట్టు ఉంటుంది, ప్రాణంతో ఉన్నప్పుడు వాళ్ళని చూసినట్టు ఉంటుంది కదా. మరి మీ పిల్లలు అనగానే ఓకే, వాళ్ళ అక్కడి నుంచి స్టేట్స్ నుంచి వచ్చేంతవరకు వెంటిలేటర్ మీద ఉంటారు. వచ్చేసి చూస్తారు, బాబు అమెరికా నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఎక్కడి నుంచి ఒక డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి అలా చూస్తారు, దీనంగా దైన్యంగా చూడగా అయిపోయింది. 5 నిమిషాలు చూడంగా ఓకే, ఆ వెంటిలేటర్ పీకేయండి, అయిపోయింది తీసేసి. మనకు తెలుసు బాడీకి, డెడ్ బాడీకి వెంటిలేటర్ పెట్టారని తెలిసి కూడా మనం తిరుగుబాటు లేదు, అడగట్లేదు, ఏమీ లేదు. అయోమయ పరిస్థితి, లేకపోతే మరి దైన్య స్థితి, లేకపోతే నిస్సహాయ స్థితి ఏం తెలియకుండానే ఖర్చులు పెట్టేసుకుంటున్నామండి. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత దారుణం జరుగుతుందో నిజంగానే. దేనికి సంబంధించి గతంలో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, లేకపోతే ఫ్యామిలీ హాస్పిటల్ అనేవాడు, అక్కడికే వెళ్ళేవాడు. ఏదైనా జబ్బు చేసినా, ఇంట్లో కాస్తంత సుస్థి చేసిన ఫ్యామిలీ డాక్టర్ ఒక్కళ్ళనే నమ్ముకునేవాళ్ళం. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే పాటించేవాళ్ళం ఆరోగ్య విషయంలో. అలాంటి ఫ్యామిలీ డాక్టర్లు, అలాంటి ఫ్యామిలీ హాస్పిటల్స్ను వదిలేసేసి రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తున్నాం, రకరకాల వైద్యాలు. ఆయుర్వేదిక్లోకి వెళ్ళిపోతున్నాం, ఆయుర్వేదిక్ లేకపోతే హోమియోపతికి వెళ్ళిపోతున్నాం, ఈ రెండు లేకపోతే మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాం. ఇది కూడా కాకపోతే ఇంకా ఏ జ్యోతిష్యులను, ఏ పండితులను నమ్మి గ్రహశాంతుల కోసమని వాళ్ళు చెప్పేటువంటి మాయలు, మంత్రాలు అవన్నీ చేసి, లేకపోతే అక్కడికి మన కాశీలో ఒక హోమం చేస్తాం, అక్కడికి వచ్చేయండి మీకు తగ్గిపోతుంది రోగం, శ్రీశైలంలో హోమాలు, కాశీలో హోమాలు, కేదార్ బద్రీనాథ్లో తీర్థయాత్రలు, ఇవన్నీ పెట్టి ప్యాకేజ్ చేసి అక్కడికి తీసుకెళ్తాం. ఇట్లా డబ్బుల్ని విరివిగా గురువులకి ఆశ్రయిస్తున్నాం, పీఠాధిపతులకు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు కడుతున్నాం, జ్యోతిష్య పండితులకు కడుతున్నాం, రకరకాలుగా తిరుగుతున్నాం. ఉన్న డబ్బంతా వదిలించుకోవాలి కదా మరి.
మరి ఇట్లాంటప్పుడు వెంటిలేటర్స్ పని వాళ్ళు ఇవి చేసేస్తున్నాయి, కలుపుతారు. టెక్నాలజీ అంటూ ఆధునికమైన ఎక్విప్మెంట్, మిషన్స్ అన్ని తెచ్చేది డబ్బు సంపాదనకు మాత్రమే. ఇదివరకు బతకలేదా మనుషులు? గత కాలం నుంచి మన ముత్తాతల తాతల కాలం నుంచి ఎవరినైనా తీసుకున్న దీర్ఘాయుష్మాన్ భవాని 120 ఏళ్ళు బతికిన వాళ్ళు లేరా? ఎంతోమంది లేరా అండి? అప్పుడు మనిషికి 2 చేతులే, అప్పుడు మనిషికి 2 కాళ్ళే, 2 కళ్ళే, తలకాయే. అప్పుడు మనిషి ఆరోగ్యవంతుడు. అప్పుడు తిన్నటువంటి తిండి ఆరోగ్యవంతమైన తిండి, ఆకుకూరలు కానీ ఏదైనా సరే, నాన్ వెజ్ తిన్నా సరే ఫ్రెష్గా బ్రహ్మాండంగా, ఏ కల్తీ లేకుండా, నూనెల్లో కానీ ఎక్కడా లేకుండా తిని మరి నిజంగానే కష్టపడేవాళ్ళు. ఇప్పుడు కష్టం ఎక్కడుంది? ఏసీలు, కారులో కూర్చుంటే ఏసీ, బాత్రూంలో ఏసీ, ప్రతి చోట ఏసీని. ఇంకా ఏం వర్క్ చేస్తాం? కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చొని ఇలా చేసేస్తున్నాం, మైండ్కి పని పెట్టి. శరీరానికి ఎక్కడ పెడుతున్నాం? మైండ్కే పని పెడుతున్నాం, కానీ శరీరానికి పని పెట్టట్లేదు. ఇదివరకు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులుగా ఉండి తలబాగా చుట్టుకొని పొలాల్లో పనిచేసి, లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసి, ఆఫీసుల్లో పనిచేసి, నడిచి ఇంటికి వచ్చేవారు. ఆ రోజులు అలా ఉండేవి కాబట్టి షుగర్లు, బీపీలు ఆ రోజులు వాళ్ళు ఎవ్వరు చూడలేదు. తాత ముత్తాతలు వాళ్ళు బతకలేదా 120 ఏళ్ళు? అప్పుడున్నాయా ఈ హాస్పిటల్స్, ఈ ఎక్విప్మెంట్లు? ఈ అప్పట్లో హార్ట్ అటాకులు అనేవి కూడా అనేవాళ్ళేం కాదు, గుడ్డె జబ్బు అనేవాళ్ళు. క్యాన్సర్ అనేది కూడా లేదు, రాచపుండు అనేవాళ్ళు. అది కూడా తక్కువే, అరుదుగా వచ్చేవి ఇవన్నీ. మరి ఎప్పుడు చూడలేదా మనం? మరణాలు ఎప్పుడూ ఉంటాయి. మరణం అనేది లాంగ్విటీ, ఆయుష్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయుష్ తక్కువ, మరణాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు ఆయుష్ ఎక్కువ, మరణాలు తక్కువ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆయుష్ తక్కువ, మరణాలు ఎక్కువ. రివర్స్లో వచ్చేసింది మరి భయంకరంగా. దానికి కారణం మనమే. మనం తినే తిండి, మనం తిండే వ్యవహారం మారిపోయింది. డాక్టర్స్ ప్రతి చిన్నదానికి డాక్టర్ని ఆశ్రయిస్తున్నాం. కాంప్లికేషన్ చేసేస్తున్నారు వాళ్ళు గొప్పగా. మల్టీ స్పెషాలిటీగా డాక్టర్స్కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. మంత్లీ ఇన్ని కేసులని, అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయిలేండి. మల్టీ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. బాగా ఆ నెలలో కేసులు తెచ్చిన వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంట్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ అమౌంట్స్. ఆ తర్వాత 6 monthsకి ఒకసారి వాళ్ళకి ఒక విదేశీ టూర్, ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసేందుకు పంపిస్తుంటుంది మేనేజ్మెంట్స్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఈ హాస్పిటల్ని వదలకుండా ఇక్కడే ఉండాలని చూస్తుంటుంది మేనేజ్మెంట్. మంచి టాలెంట్ ఉన్న డాక్టర్స్ని మిస్ చేసుకోరు. టాలెంట్ దేంట్లో ఉంటుందండి? ఇటు వైద్యం చేస్తాడు, అటు మరి క్యాష్ రూపేణా వసూలు చేయటంలో కూడా టాలెంట్ ఉంటుంది. అలాంటి డాక్టర్లు గొప్ప డాక్టర్ అండి. ఆయన చాలా బాగా చూస్తారండి. ఆర్థోపెడిక్ గొప్ప డాక్టర్ అండి, షుగర్ స్పెషలిస్ట్ అండి, గొప్ప హార్ట్ స్పెషలిస్ట్ అండి అని చెప్తాం. నిజమే, డాక్టర్స్ మంచి వాళ్ళే కాదను, కానీ వాళ్ళు కూడా మల్టీ స్పెషాలిటీస్కి అమ్ముడుపోయారు డాక్టర్స్. వాళ్ళు ఇస్తారు వైద్యం, మంచిది ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే కనిపెట్టడం కానీ, రోగం అవన్నీ కూడా మంచిదే, చాలా మంచి చేస్తారు. కానీ డబ్బులు అయిపోతున్నాయి. పేదవాడి గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది టార్గెట్స్. సో ఇలాంటప్పుడు మనం ఈ వెంటిలేటర్స్, ఈ కల్పవృక్షాలు, ఇంకా బోల్డ్ ఎక్విప్మెంట్లు, లేటెస్ట్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నాం ఈ రోజున. ప్రతి చిన్న రోగానికి టెక్నాలజీనే కదా. మరి అట్లాంటప్పుడు మనం ఒకటే కోరుకుందామండి దేవుణ్ణి, సునాయాస మరణం ఇవ్వు నాయన మాకు. ఎవరి చేత చేయించుకోకుండా, ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరకుండా, ఖర్చు లేకుండా, ఖర్చు పడకుండా, పిల్లలు శ్రమ పడకుండా, పిల్లలు విసుక్కోకుండా. మనం పిల్లలు విసుక్కుంటుంటే సిగ్గుపడుతూ ఆత్మాభిమానం చంపుకొని ఎందుకు బతుకున్నాను రా అని అనుకుంటూ మొహం చాటేసుకుంటూ అలా మల్టీ స్పెషాలిటీస్లో ఉండకుండా ఏదైనా సరే టక్కని వెళ్ళిపోవాలి, పువ్వులా రాలిపోవాలి, దూది పింజలా ఎగిరిపోవాలి ఈ ప్రాణం అని చెప్పి కోరుకుందామండి. అది భగవంతుడిని వేడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళం వేడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి మరణం తథ్యం, తప్పదు మరణం. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు భగవంతుడిని, లేని వాళ్ళు వాళ్ళ ఆత్మతృప్తి ఏదైనా చేయొచ్చు. సునాయాస మరణం చాలా ముఖ్యం. స్వస్తి భవదేడు నారు మంచి.